విజయవాడలో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. సితారా సెంటర్లో జలకన్య పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జలకన్యల విన్యాసాలంటూ బాగా పబ్లిసిటీ చేశారు. దీంతో రోజు జనాలు తండోపతండాలకు వచ్చేవాళ్ళు. 20 రోజులుగా బాగా కొనసాగుతుందో ఇంకా 20 రోజులు ముగిసిపోయేది. ఇంతలోనే అగ్ని ప్రమాదం జరగడం అందరిని ఉలిక్కిపడేలా చేసింది. ఎగిసిపడిన మంటలతోటి దాదాపు 20 కోట్లు దహనం అయ్యాయి. ఆ ఆస్తి నష్టం, ప్రమాదం ఎలా జరిగింది తదితర అంశాలు తెలుసుకుందాం. సార్ ఏం లేదు, ఇక్కడ ఫౌంటైన్ దగ్గర వర్క్ చేసుకుంటున్నాము. వర్క్ చేసుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా లోపల నుంచి పొగలు వస్తున్నాయి కదా అనగానే, పొగలు వస్తేనే ఎన్ని చిన్న చిత్తగా కామనే కదా అని చెప్పి లోపల వర్కర్లు నెగ్లెక్ట్ చేయడమో, మొత్తానికి లోపల వర్కర్ లేకపోవడం ఏదో జరిగింది. అది ఏమైందంటే అనుకోకుండా కాటన్ కంటుకుంది. కాటన్ కంటుకోవడం ఏంటంటే పైన అంతా మొత్తం రెడీమేడ్ అనమాట. డ్రెస్లు అంటుకోవడం ఏంటంటే ఇంకా లోపలికి వెళ్తాక ఛాన్స్ లేకుండా అయిపోయింది. ఈ లోపల 101 కంట్రోల్ చేయడం కదండి, మేము చెయ్యాలి, వాళ్ళు రావాలి. ఈ లోపల 10 నిమిషాలు పట్టింది. ఈ 10 నిమిషాల్లోనే అటు నుంచి ఇటు రావడం పొగలు మొదలు పెట్టినాయి. పెట్టిన తర్వాత వీటికి 24 hours కరెంట్ ఉంటుంది. కరెంట్ ఉంటుంది. ఈ కరెంట్ కి అటాక్ అవడం అంటే కరెంట్ ఆటోమేటిక్ గా మొత్తం తీసుకెళ్లిపోద్ది. మొత్తానికి ఒకటే లైన్ అలా తీసుకుని వెళ్ళిన తర్వాత మేము ఈ లోపల ఏంటంటే 24 కరెంట్ కట్ చేసే లోపు 4 వచ్చినాయి ఫైర్ ఇంజిన్ లో. ఇటు రెండు తీసుకొచ్చి అవి కనబడుతున్నాయి కదా, అవి మేము రేకులతో పగలగొట్టి అక్కడ నుంచి ఇక్కడ వరకు కంట్రోల్ చేసుకుని రాగలిగాం అన్నమాట. ఆస్తి నష్టం ఎంత ఉంటుంది? ఆస్తి నష్టం అంటే ఇప్పుడు ఈ షాపు ఓనర్ ఉంటారండి, 10 లక్షలు పెట్టుకోవచ్చు. ఆ షాపు ఓనర్ ఉన్నాడు, ఒక 10 లక్షలు పెట్టుకోవచ్చు. ఆస్తి నష్టం అనేది మాకు అంత ఐడియా లేదు. ఎన్నాళ్ళ నుంచి ఉంది ఎగ్జిబిషన్? 20 days ఏనండి. 20 రోజులు అయింది. ఇంకో 20 days నడిస్తే మేము బయటికి వెళ్ళిపోతాం అన్నమాట. మీ పేరు చెప్పండి, మీకు నష్టం ఎలా జరిగింది, ఎంత జరిగింది, దాని వివరాలు చెప్పండి. నాకు 3 పిల్లలండి. పెద్ద అబ్బాయి అప్పు చేసి 3 లక్షలు పెట్టి కొట్టు పెట్టుకున్నాం. మొత్తం కాలిపోయినాయండి. నాకు మా చికిత్సలంక అండి. నాకు 1:30 ఫోన్ చేశారండి, కాలిపోతున్నాయని. ఇప్పుడు వచ్చానండి ఆటో వేసుకొని. 30 మనుషులు పిలుచుకొని వచ్చాం. పని చేసే 4 కుర్రోళ్ళు ఉంటారు, వాళ్ళు పిలుచుకొని వచ్చాక మొత్తం అయిపోయినాయండి. 3 లక్షలన్నర మొత్తం అయిపోయింది. ఏం లేదు. మా అబ్బాయి వాళ్ళు ఏం చెప్పలేదు, ఫోటోలు తీసుకొని పోయారండి. ఏం చెప్పలేదు, తీసుకొని పోయారండి, చూసుకున్నారు. ఇక్కడి నుంచి కాలిపోయింది వరకు మొత్తం. అక్కడ బదులైంది, అక్కడ మొత్తం విడిచి ఆగిపోయింది. 50 గంటల కారు వచ్చి ఆపేస్తాడు. ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుని మొత్తం ఆడుకుంటూ పోయింది. 6 వచ్చినాయి యాన్లు ఆపేసి. నన్ను ఆపుకుంటే నాకు అప్పుడు వచ్చాక జరిగింది. విజయవాడలోని సితారా సెంటర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. జలకన్య ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో
అగ్ని ప్రమాదం జరగడంతో ఎన్నో కోట్లు ధ్వంసం అయిపోయాయి. 1.5 కోటి పైన ఆస్తి నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎంతో మంది ఇప్పటికి 20 రోజులు ఎగ్జిబిషన్ నడుస్తుందో ఇంకా 20 రోజుల్లో పూర్తయ్యేది. మధ్యాహ్నం జరిగిన ఓ చిన్నపాటి పొరపాటు వల్ల అగ్ని ప్రమాదం పెద్దగా సంభవించి చాలా కొట్లు అందులో సామాన్లు ధ్వంసం అయ్యాయి. అధికారులు వీళ్ళందరూ వచ్చి పర్యవేక్షిస్తున్నారు. బాధితులు లబోదిబోమంటున్నారు. వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తే గానీ మేము గట్టున పడలేమని అంటున్నారు. మరి దీనిపై ఎటువంటి చర్యలు చేపడతారో తెలుసుకోవాలండి.